నజరుడైన యేసుక్రీస్తు ఫస్ట్ మిరాకిల్ ఏం చేశాడు? నీటిని ఎట్లా మార్చాడంట? ద్రాక్షారసం. యేసయ్య కొత్త కుండలు తెమ్మని అడిగాడా? వాటర్ తెమ్మని అడిగాడా? వాటర్ ఇన్ ఓల్డ్ వైన్ సిక్స్. పాత కుండలే కానీ క్రొత్త ద్రాక్షరసం. అంతకుముందు పాత కుండ, పాత ద్రాక్షరసం. కానీ యేసుక్రీస్తు చేంజ్ చేశాడు, పాత కుండ, క్రొత్త ద్రాక్షరసం. అంటే పాత దాన్నే క్రొత్తగా దేవుడు వాడుకుంటాడు. సో 1/4 ఆఫ్ ది న్యూ టెస్టమెంట్ టెస్టిఫైస్ ది ఓల్డ్ టెస్టమెంట్. మేజర్ సబ్జెక్ట్ మొత్తము కూడా పాత నిబంధనని టెస్టిఫై చేసింది, అంటే పాత నిబంధన గురించే సాక్ష్యం ఇస్తుంది. సపోజ్ యెషయా 53వ అధ్యాయం అనేది మనము చదివితే ఖచ్చితముగా క్రొత్త నిబంధనలో నజరుడైన యేసుక్రీస్తు యొక్క క్రూసిఫిక్షన్ మనం చదివినట్టే. అంటే సిలువ శ్రమ మనం చదివినట్టే. మీరు కొత్త నిబంధనలో హెబ్రీలకు రాసిన పత్రిక మీరు చదివిన తర్వాత మీరు లేవియ కాండం చదవండి. రెండు సిమిలర్గా కనెక్ట్ అయిపోయి ఉంటాయి. లేవియ కాండము, హెబ్రీలకు రాసిన పత్రిక. దానియేలు గ్రంథము, ప్రకటన గ్రంథము. యెషయా గ్రంథంలో 53వ అధ్యాయము నజరుడైన యేసుక్రీస్తు యొక్క సిలువ యాగము. అంటే 53వ అధ్యాయం యెషయాలో ఏమంటుందంటే పస్కా గొర్రె పిల్ల గురించి ఉంటుంది. అదే నెరవేర్చాడు క్రొత్త నిబంధనలో నజరుడైన యేసుక్రీస్తు. పాత నిబంధన సాక్ష్యం ఇచ్చింది, క్రొత్త నిబంధన కార్యము కళ్ళకు చూపించింది. పాత నిబంధన ప్రవచించింది, కొత్త నిబంధనలో నెరవేర్చబడింది. సో క్రొత్తది నెరవేర్చబడింది, పాతది అయిపోయిన తర్వాతే. కాబట్టి క్రొత్త నిబంధన అనేది పాత నిబంధన మీద కట్టబడిన సంఘం. అంటే పాతది ఒక పిల్లర్ లాగా ఉంటే దాని మీద కట్టబడిన కట్టడము క్రొత్త నిబంధన.